అదేవిధంగా సోలార్ వ్యాపారం అంటే అదానీలో అంబానీలో లేకపోతే గొప్ప గొప్ప సంస్థలు మాత్రమే చేస్తాయని ఒక చర్చ ఉండే. ఈరోజు అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలి అని సోలార్ విద్యుత్ ఉత్పత్తి 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మీకు ఇవ్వాలి అని ఆ విద్యుత్ శాఖ మంత్రివర్యులు భట్టి గారు మేమందరం తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ భారత్ పెట్రోలియం కానీ లేకపోతే రిలయన్స్ సంస్థలు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నాయి. అక్కడక్కడ మనం నేషనల్ హైవేస్ మీద పోతుంటే రిలయన్స్ సంస్థ పెట్రోల్ బంకులు కనిపిస్తుండే. అందుకే ఈరోజు రిలయన్స్ అంబానీలు చేసే వ్యాపారం మా ఆడబిడ్డలు కూడా చెయ్యాలి అని చెప్పి ఈరోజు జిల్లా కేంద్రాలలో మహిళలకు మనం పెట్రోల్ బంకుల వ్యాపారం పెట్టించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షలు ప్రతి నెల సంపాదించుకుంటున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో వీలైనంత మేరకు పెట్రోల్ బంకులకు స్థలాలు కేటాయించి ఆడబిడ్డలతో పెట్రోల్ బంకుల వ్యాపారం చేయించాలని రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు మనం వీటిని విస్తరించి వీళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఆడబిడ్డలను వాళ్ళకి బ్యాంక్ లోన్ లింకేజ్ ఇవ్వడమే కాకుండా బిజినెస్లలో రాణించే విధంగా ఈ నెల 29 నాడు ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొని బ్యాంక్ లోన్స్ వాళ్ళకి కావాల్సిన బిజినెస్లను వాళ్ళను కోటీశ్వరులను చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను వి హబ్ నుంచి ఈరోజు మీ ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు ప్రతి వ్యాపారంలో మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు. అదేవిధంగా నేను నిన్నమన్న మా అధికారులతో నేను మాట్లాడిన ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీకు 60,000 కోట్ల రూపాయలు 60,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంకు లింకేజ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు మీకు జీరో వడ్డీ కోసం 1,397 కోట్ల రూపాయలను ఇప్పటికి బ్యాంకులకు చెల్లించడం జరిగింది. నిర్మల్ జిల్లా నాకు తెలిసి 100% జీరో. ఈరోజు నిర్మల్ మొట్టమొదటి జిల్లా మొదటి స్థానంలో ఉంది. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బ్యాంకులలో అప్పులు తెచ్చి బ్యాంకులను ముంచి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. విదేశాలలో ఈ దేశంలో ఉండే బ్యాంకులను ముంచి పారిపోతుంటే మా మహిళలు నిక్కచ్చిగా తీసుకున్న ప్రతి రూపాయి బ్యాంకులకు చెల్లించి ఈరోజు వాళ్ళ విజయగాథలను అందరూ చర్చించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు.